राजधानी अमरावती को कानूनी मान्यता देने की मांग को लेकर प्रस्ताव पारित करने हेतु राज्य विधानसभा शनिवार को विशेष रूप से बैठक के लिए एकत्र हुई। बता दें, सुबह सदन शुरू होते ही मुख्यमंत्री एन चंद्रबाबू नायडू ने प्रस्ताव पेश किया। प्रस्ताव को मंजूरी मिलने के बाद ये केंद्र सरकार को भेजा गया। बता दें, स्पीकर आयना पात्रुडू ने कहा कि आंध्र प्रदेश के लिए एक अस्थायी राजधानी का निर्माण आवश्यक है और ये मुख्यमंत्री चंद्रबाबू का संकल्प है। उन्होंने कहा कि सरकारें बदलने पर फैसले नहीं बदलने चाहिए। मंत्री पी नारायण ने कहा कि पूर्व शासकों से राजनीतिक लाभ से ये राज्य का विभाजन किया जाए, जिसके बाद राज्य के पास कोई राजधानी नहीं रही। 1 जनवरी 2015 को लैंड पोलिंग के लिए नोटिफिकेशन जारी किया गया और फरवरी तक 29,000 किसानों ने 34,400 एकड़ भूमि दी। उन्होंने कहा कि वाईएसआरसीपी नेताओं द्वारा गए दुष्प्रचार के बावजूद किसान कभी पीछे नहीं हट सकते। అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ని రాజధానిగా ఉంచుకోవచ్చని పెట్టడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గర నుండి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వెంటనే రాజధాని కట్టాలనే ఉద్దేశంతో ప్రతిపాదించి నిర్ణయించడం జరిగింది. అయితే రాజధాని ఎక్కడనే దానికి శివరామకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు టెక్నికల్ కమిటీని పెడితే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని పోయి అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ముఖ్యంగా అనేక మార్గాల్లో వాళ్ళు తీసుకున్న రిపోర్ట్లో 5,380 మంది దగ్గర అభిప్రాయాలు సేకరిస్తే ఈ అభిప్రాయంలో ఎక్కువ మంది అంటే 11,156 మంది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉంటే బాగుంటుంది ఇవ్వటం, విజయవాడ దగ్గర 663 మంది, విశాఖపట్నం దగ్గర 507, గుంటూరు దగ్గర 372, కర్నూలు 360, ఒంగోలు 265, రాజమండ్రి 139, తిరుపతి 113, దొనకొండ 116 మంది, మిగిలిన డిఫరెంట్ ప్లేస్లో 1037 మంది అభిప్రాయం వెలువిచ్చారు. అధ్యక్ష, ఎక్కువ మంది వెలువిచ్చింది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉండాలని నిర్ణయించడం. అయితే శివరామకృష్ణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించమని ఫైనల్గా దాంట్లో చెప్పడం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అన్నీ ఆలోచించి రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గాలు, అదేవిధంగా ఓడరేవులు దగ్గరగా ఉండేటట్టుగా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో చివరి జిల్లా అయిన శ్రీకాకుళంకి, అదేవిధంగా రాయలసీమలో చివరి జిల్లా అయిన అనంతపురంకి సమదూరంలో ఉండేటట్టుగా గుంటూరు, కృష్ణ ఈ 2 జిల్లాల మధ్య అమరావతి రాజధానిని నిర్ణయిస్తామని సెప్టెంబర్ 4, 2014న అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం, రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానం. అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5.